రైట్, ఇక్కడ ఏబీవీపీ కార్యకర్తలు అండ్ విద్యార్థి నాయకులు భారీ ఎత్తున ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ముట్టడికి వస్తున్నారు. మనతో పాటు లేడీ కార్యకర్తలు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అన్న. ఎందుకు మీరు ఈ ఆఫీస్ ముట్టడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 27,000 పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు. ఈ ప్రభుత్వం ఏం నిర్ణయించుకుంటుందంటే దాన్ని 27,000 కాస్త 4,000 తీసుకురావాలని చేసి కుట్ర పన్నుతా ఉంది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అట్లాగే ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పించాలి. కొన్ని స్కూళ్ళల్లో చూసుకున్నట్లయితే వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఎంతో మంది అమ్మాయిలు ఇబ్బందులకు గురవుతున్నారు. మెయిన్ ఈ కారణంగా చాలా మంది పైసలు లేకున్నా కానీ ప్రైవేట్ కళాశాలకు వెళ్తే ఆడ కూడా లక్షలు ఫీజులు వసూలు చేస్తూ పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో లక్షల ఫీజులు వసూలు చేసినటువంటి కళాశాల గుర్తింపులను రద్దు చేయాలని ఈ రోజు ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అంటే ప్రైవేట్ కళాశాలలకి లేదా ప్రైవేట్ స్కూళ్ళకి బెనిఫిట్ చేయడానికి గవర్నమెంట్ స్కూళ్ళని రద్దు చేస్తున్నారు. అదే అన్న, ప్రభుత్వం మరియు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కుమ్మక్కై ఇట్లాంటి కుట్రలు పన్నుతా ఉంది. దాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు విద్యా వ్యవస్థ గురించి? విద్యా వ్యవస్థ గురించి అంటే ఈ రోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే మా విద్యాశాఖ తన గుప్పిట్లో పెట్టుకొని విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నటువంటి కుట్ర పన్నుతా ఉన్నాడు. దీన్ని మేము ఏబీపీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ప్రైవేట్ కళాశాల విచ్చలవిడిగా ఫీజు వసూలు చేసినటువంటి కళాశాలల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. చాలా మంది యంగ్స్టర్స్, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థి నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళని కూడా. ఎందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ బోర్డ్ ని ముట్టడికి వాళ్ళు యత్నిస్తున్నారు అండ్ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది తెలంగాణలో అనేది కూడా కనుక్కుందాం. భయ నమస్తే. నమస్తే అన్న. ఏంది ప్రధాన రీజన్ ఏంటి మీ ఈ ఆఫీస్ ముట్టడికి? ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ డైరెక్టింగ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ని ముట్టడించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే దాంట్లో కేవలం 4,000 పాఠశాలకు మాత్రమే పరిమితం చేస్తామని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు నీకు విద్యాశాఖను నడపడం చేత కాకపోతే నువ్వు విద్యాశాఖను మొత్తం పనిచేసి ప్రైవేటీకరణ చేసుకో రేవంత్ రెడ్డి గారు అని ఏబీపీ తెలియజేస్తా ఉంది. అదే విధంగా నువ్వు 4,000 పాఠశాలకి సరిచేయడం కాదు, ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలన్నిటి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రతి ఒక్క పాఠశాలలో మెరుగైన విద్యను, మెరుగైన పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందే విధంగా ఉండాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ విద్యార్థులు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మేము వేరే స్కూళ్ళకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి స్కూళ్ళని రద్దు చేయడం జరుగుతుందని కూడా మాట్లాడుతున్నారు. విద్యార్థులు చాలా తక్కువ ఉన్నారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రోజు కార్పొరేట్ కమిషన్లకు కక్కుర్తిపడి ఈ రోజు ప్రైవేటు కళాశాలలకు మీరు శంకుస్థాపనలు చేస్తలేరా? విద్యార్థులు తక్కువ ఉన్నట్టయితే కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు ఎలా చదువుతా ఉన్నారు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. ఈ రోజు నువ్వు నాణ్యమైన విద్యని, నాణ్యమైన ఆహారాన్ని ఈ రోజు పేద విద్యార్థులకు అందించి ఉంటే పేద విద్యార్థులు ఈ రోజు కార్పొరేట్ కళాశాల కింద పోతారని ఏబీపీ అడుగుతా ఉంది. అంటే ఈ రోజు కార్పొరేట్ కళాశాలలో ఉన్న విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు కదా అని ఏబీపీ అడుగుతా ఉంది. రైట్, ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయో వాటికి బెనిఫిట్ చేకూర్చడానికి గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ తీసుకుంది అనుకోవచ్చా? వాస్తవంగా 100% ఏబీపీ తెలియజేస్తా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు, కళాశాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తా ఉన్నారు. అంటే ఈ రోజు నువ్వు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకుండా కార్పొరేట్ కళాశాలకు, కమిషన్లకు కక్కుర్తిపడి కొమ్ము కాస్తా ఉన్నావని ఏబీపీ తెలియజేస్తా ఉంది.